ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ సాక్ష్యం రేపు ఏసీపీ ఎదుట మహేష్ గౌడ్ వాగ్మూలం. పోలీసుల అభ్యర్థన మేరకు హాజరు కానున్న మహేష్ గౌడ్. నేడు జైలు నుంచి విడుదలైన కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టు నుండి బెయిల్ మంజూరు. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న తీరుపై పొంగులేటి విమర్శలు. రాబోయే పంచాయతీ ఎన్నికల గురించి క్లారిటీ ఇచ్చిన మంత్రి. నేడు విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు నగరాభివృద్ధి పర్యాటక ప్రగతికి ప్రభుత్వ ప్రాధాన్యతపై అధికారులతో సమీక్ష. నేడు ఏసీబీ విచారణపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు. ఇప్పటికీ 3 సార్లు పిలిచారు, ఇంకో 30 సార్లైనా వస్తా అని స్పష్టం చేసిన కేటీఆర్. పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు. సుపరిపాలన అంటే ఇదేనా పవన్ అంటూ మాజీ మంత్రి రోజా మండిపాటు. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక. రాబోయే 14 గంటల్లో అతి భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారుల ముందు వాగ్మూలం ఇవ్వనున్నారు. భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతా ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతా ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్లు నడుస్తా ఉన్నాయి. చూడండి, అప్ప జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతా ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతా ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడలేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మీరు ఇవన్నెందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేట్ పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కన్ను మూసుకున్నాయా? నోరు మూతపడిందా? ఇవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్ గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు గాని మీ బీజేపీ పార్టీ గాని తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. నేను ఇవాళ ముఖ్య రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ కోర్టు సెలవుల కారణంగా ఆయన విడుదల ప్రక్రియలో జాప్యం జరిగింది. శని, ఆదివారాలు కోర్టులకు సెలవు దినాలు కావడంతో ఆయన విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీలను సమర్పించారు. అనంతరం కొమ్మినేని గుంటూరు జైలు నుండి విడుదలయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారి విడుదల పట్ల సంపూర్ణమైనటువంటి హర్షం తెలియజేస్తున్నాను. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సంతోషంగా స్వాగతిస్తున్నాను. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరెస్టులు అక్రమ అరెస్టులని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం హర్షణీయం. ఇదేంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, అలాగే వారు అమరావతి నిర్మాణం పేరిట చేస్తున్నటువంటి వేల కోట్ల అవినీతి, అలాగే రాష్ట్రంలో క్షీణిస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితులపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క వివాదాన్ని సృష్టించారు.
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఒక్క తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రెడ్ బుక్ రాజ్యాంగానికి చంపపెట్టు. ఈ ఒక్క తీర్పుతో కొమ్మినేని శ్రీనివాస్ గారిది అక్రమ అరెస్టు అని తేలింది. కాబట్టి అబద్ధాలు అన్నవి ఎల్లకాలము చెల్లుబాటు కావు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్టులు, కక్ష సాధింపులు మానేయాలి. అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా కేసీఆర్ కూడా ఇలాగే హంగామా చేశారని, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే పంథాను అనుసరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు చేపట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిబద్ధతతో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. About healthy opposition. Very recently your government has registered a FIR against KTR, Formula 1 race controversy. So what exactly is the issue? See, it is a part of the administration. When the public money is being not properly handled, that has cropped up, the department has inquired and it is reported and the department is taking care of it. So we welcome anyone who is involved. They can come and they can make their own explanation to the courts or to the wherever the possible centers are available in the democratic setup. KTR ఇలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈ రోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉండాలి. ఏదైతే పాటించవలసింది పాటించకుండా, సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతుల లెక్క ఏమి తప్పు చేయలేని లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం నీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నాం. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని, మా కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు, నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నువ్వు కుటుంబ సభ్యులు నేలకేసి కొట్టిరు. వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కి వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు నగరంలో తాత్కాలిక రెడ్ జోన్ ప్రకటించారు. దీంతో నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. आगे
విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ టు ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పటికే ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, గూగుల్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వస్తాయి, ఫార్మా వస్తా ఉంది, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం, మెట్రో వస్తుంది. విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ. అదే మరి తిరుపతి, ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్. అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అన్ని అవకాశాలు ఉండే సిటీ తిరుపతి. ఇంకో పక్క రాయలసీమలో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను, లేపాక్షి టు ఓర్వకల్. రాయలసీమ యాజ్ ఎ యూనిట్ ఇన్ ఎ బిగ్ వే. ఈ ఇండస్ట్రియలైజేషన్ అదే మరి గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ తొందరలోనే ప్రారంభిస్తాం, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మొన్న రాయలసీమకు నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ 2026కి పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి. ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ విచారణకు రమ్మని ఇప్పటికే 3 సార్లు పిలిచారు. ఇంకో 30 సార్లు పిలిచినా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా, ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. చట్టం, న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని స్పష్టం చేశారు. చారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇస్తే పోతాం, జవాబిస్తాం. మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డం, ప్రజల కోసమే పనిచేస్తాం. ఈ రోజు రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని ఫార్ములా ఈ కేసులో భాగంగా మళ్లీ ఇన్వెస్టిగేషన్ కి పిలిచారు. కేటీఆర్ గారు గతంలోనే పదే విన్నవించుకున్నది ఏంటంటే ఈ కేసులో ఎటువంటి కరప్షన్ లేదు, కాకరకాయ లేదు, ఇది ఒక తుపేల్ కేసు అని చెప్పారు. వాస్తవంగా తుపేల్ కేసు, ఇది లొట్టపీస్ కేసు. ఏముంది ఆయన దీంట్లో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు కేవలం రాజకీయంగా కక్ష సాధించాలని చెప్పేసి, అప్పర్ హ్యాండ్ సాధించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఫార్ములా ఈ అనే ఒక ఈవెంట్ ని హైదరాబాద్ లో కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటిది అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి ప్రజలందరూ. ఫార్ములా ఈ అనేది ఒకటి రేసింగ్ ఈవెంట్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్ జరుగుతున్నటువంటి వారం రోజుల్లో మొబిలిటీ వీక్ అని ఒక పేరు పెట్టి, ఒక ప్రోగ్రామ్ పెట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి మేటి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ అన్నింటినీ అక్కడికి ఇన్వైట్ చేసి తెలంగాణకు ఉన్నటువంటి మరి సానుకూలత అంశాలందరినీ కూడా వాటికి చెప్పి తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో పెట్టుబడులను పెట్టించడానికి ఆ సదస్సును పెట్టారు. మొబిలిటీ వీక్ అని ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేద్దామని చూసారు. ఎట్లయితే గతంలో మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఐటీ అండ్ ఫార్మా ఎకో సిస్టమ్ డెవలప్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో కూడా ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి మొబిలిటీ వీక్ అనేది పెట్టింది కేటీఆర్ గారు. ఇంత పెద్ద తతంగం చేస్తే ఆయన అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆ ఫార్ములా ఈ అనే రేస్ ని కండక్ట్ చేసేదాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసి క్యాన్సిల్ చేసే ప్రోగ్రామ్ ని ఇలా దానిలో భాగంగానే మళ్ళా కేసులు పెట్టు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. దానిలో 45 కోట్లు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇక్కడ జిహెచ్ఎంసీ బ్యాంక్ నుంచి అక్కడ ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ లోకి వెళ్ళింది. దీనిలో కరప్షన్ ఏముంది నాకు అర్థమైతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలందరికీ ఇట్లా మీరు లేనిపోని కేసులు పెట్టడు, తుపేరు కేసులు పెట్టడు, అబద్ధపు కేసులు పెడతా ఉంటే ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఏం పాడైంది నాకు అర్థం కాదు. మీకు ఆయనలా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం రాదు. గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి
మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డం కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్ 6 అమలు చేయకపోవడమే సుపరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆమె ప్రశ్నించారు. 1.60 లక్షల కోట్లు అప్పులు చేయడం సుపరిపాలన, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన, సుపరిపాలన, సుపరిపాలన ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన, ఫస్ట్ ఏడాది 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన, చెప్పిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన, ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా?
17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా, లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా, లేదా సందుకి గొంతుకి మందుబాబులను తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా, లేదా విద్యుత్ ఛార్జీలను పెంచేయటం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు CBN లోనే అన్నీ ఉన్నాయి. C అంటే చీటింగ్, B అంటే బాధుడు, N అంటే నేరాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవీ చేయకుండా 81,000 కోట్లని ఎగ్గొట్టి చీటింగ్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే IAS ఆఫీసర్లని లేదు, IPS ఆఫీసర్లని లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు చురుకుగా కదులుతోన్న వేళ భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే 14 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణలోని వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతో పాటు జంట నగరాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా పొరుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, భవనంలోని ప్రతి విభాగానికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ టైంలో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్లను సందర్శించారు. ఆసుపత్రి భవనాలను, వాటి మెయింటెనెన్స్ ను స్వయంగా పరిశీలించారు. అయితే ఆసుపత్రిలో డ్రైన్ వ్యవస్థ మెరుగుపరచవలసినదని సూచించారు. అనంతరం మెయింటెనెన్స్ తో పాటు ఆసుపత్రిలో ఉన్న ప్రస్తుత ఖాళీలు ఎన్ని, వైద్య సిబ్బంది మొత్తం ఎంతమంది ఉన్నారు, డాక్టర్ల కొరత ఏమైనా ఉందా, ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారో అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనిచేస్తారండి
మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి గాంధీ హాస్పిటల్ ఈరోజు నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పరిధిలో ఉన్న సందర్భంగా ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అనేక రకాల సౌకర్యాలు పెంచేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు తల్లికి వందనం పథకం అద్భుత విజయం సాధించిందని, ఇది చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కడుపు మంట 3 రెట్లు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అందుకే ఈ పథకం అమలు తీరుపై జగన్ రెడ్డి తన పత్రిక ద్వారా మరోసారి అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్. జగన్ రెడ్డి గారు, మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజాప్రభుత్వం, తప్పు చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారు, కడుపు మంటగా ఉన్నట్టుంది, 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తాను, వాడండి, కాస్త తగ్గుద్ది అంటూ ఎద్దేవా చేశారు. 67,27,164 మంది లబ్ధిదారులు. ఇది ఒక రికార్డ్. 20,053 మంది తల్లులకు 4 పిల్లలు, వారందరికీ అంటే 80,212 మంది విద్యార్థులకు డబ్బులు. దీని వెనక చంద్రబాబు గారి దార్శనిక ఆలోచనలో అద్భుతం, లక్ష్యాలు అనేకం. ఏ తల్లి తన బిడ్డను బడికి పంపకుండా ఉండదు. ఏ విద్యార్థి కూడా పేదరికం కారణంగా బడికి దూరం కాడు. ఏ ఒక్కరు కూడా చదువులేని కారణంగా పేదరికంలో ఉండిపోయానని బాధపడరు. పెంచి చదివించలేమనే భయంతో ఏ దంపతులు ఇక పిల్లల్ని కనడానికి వెనకాడరు. ఇది కేవలం ఒక ఎన్నికల హామీ నెరవేర్చడం కాదు, సమాజం పట్ల ఒక బాధ్యత. ఒక్కరిని కూడా వదలకుండా పిల్లలందరినీ బడికి పంపే బాధ్యత. పిల్లలను చదివించడానికి తల్లిదండ్రుల్లో ఉత్సాహం కలిగించే బాధ్యత. అందరూ చదువుకొని పేదరికం నుండి బయటపడేలా చేసే బాధ్యత. పిల్లల్ని కంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే భయం నుంచి దంపతులను బయటపడేసే బాధ్యత. అందుకే ఇది కేవలం ఒక హామీ నెరవేర్చడం కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. ఆ చదువు అందరికీ అందడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. గతేడాది మార్చి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని 1034 రైతు వేదికలకు విస్తరించారు. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ప్రొప్రైటర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేసీఆర్ 10,000 ఇస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే